2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం. ఈ సంవత్సరం ఫలితాలు చెప్పుకుందాం. మరి 3వ రాశి మిథున రాశి. ఈ మిథున రాశి ఎట్లా ఉంది? 8 ఆదాయం 14 ఖర్చు. 8 రాజపూజ్యం 8 రాజపూజ్యం 11 రాజావమానం. 8 ఆదాయం 11 ఖర్చు ఉంటుంది. తర్వాత ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే 3 గ్రహాలే బాగున్నాయి, శుక్రుడు, శని, కేతువు. కాబట్టి ఈ రాశి వాళ్ళ జాతకం సరిగ్గా చెప్పాలంటే బాగా లేవు అని చెప్పాలి. ఏం బాగాలేదు. ఈ మిథున రాశి వాళ్ళు చాలా జాగ్రత్తగా మీ డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవటం చాలా మంచిది. ఈ రాశి పరిస్థితి పూర్తిగా బాగాలేదు. రాహుకేతువుల మధ్యలో గ్రహాలు పడ్డాయి. మరి చెప్పాలి అంటే గురువు వల్ల ఎక్కువ ఖర్చు కనబడుతుంది. మరి చదువుకునే పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏదైనా కాపీలు కొడితే డీబార్ చేసి వెళ్ళగొట్టే పరిస్థితులు ఉన్నాయి. ఉద్యోగాల్లో కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. ఏమాత్రం అజాగ్రత్త పడ్డా ఉద్యోగం వదులుకొని రావాల్సిన పరిస్థితులు వస్తాయి. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోవడం చాలా అవసరం. స్వస్తి. 2026వ సంవత్సరం మార్చి నెల 19వ తారీఖు నుంచి పరాభవనామ సంవత్సరం ప్రారంభమైంది. ఈ పరాభవనామ సంవత్సరం కర్కాటక రాశి ఎట్లా ఉంది చూద్దాం. ఈ కర్కాటక రాశికి వచ్చేప్పటికల్లా మరి 2 ఆదాయం 11 ఖర్చు, బాగా ఎక్కువ ఖర్చు ఉంది. రాజపూజ్యం 2, రాజావమానం 11. తిట్టేవాళ్ళు ఎక్కువగా ఉంటారు. ఎంత మంచి చేసినా ఉపయోగం లేదు. ఈ రాశి వాళ్ళకి చెప్పాలంటే బుధుడు, శుక్రుడు తప్పితే ఏ గ్రహాలు కూడా పూర్తిగా బాగాలేవు. వీళ్ళ జాతకం పూర్తిగా బాగాలేదు అని చెప్పాలి. వీళ్ళకి వచ్చే ఇబ్బంది ఏమిటా అంటే మరి అష్టమంలో కుజుడు పడ్డారు. ఈ అష్టమ కుజుడు ద్వాదశంలో గురువు. ద్వాదశాష్టమ జన్మస్థము శని అంగారకో గురువు కుర్వంతి ప్రాణ సందేహం స్థానచలనం ధనక్షయం. అష్టమంలో ప్రాణ కంటకొట్ట, రకరకాల ఇబ్బందులు, వ్యాధులు పడటం, కాళ్ళు ఏవోటి విరగటం, మరి ఆపరేషన్ జరగటం, ఇట్లాంటి సమస్యలు ఉన్నాయి. చదవకుండా పిల్లలకి చదువు బాగా సాగదు. కాపీ కొడితే డీబార్ చేస్తారు. మరి చదువు ఉపయోగపడక ఇక ఉద్యోగానికి పోకుండా రెడ్ మార్క్ పడిపోయి ముందుకు పోలేక చదవటానికి వీలు కాక ఉద్యోగం లేక ఎంత చదువుకున్నా కూడా కూలి పని చేసుకునే పరిస్థితి వస్తుంది. నాకు తెలిసిన ఒక డాక్టరు లంచం చూస్తుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డది. వెంటనే ఏం చేశారు? మరి డబ్బులు నోట్లతో సహా అంకెలతో సహా పట్టుకున్నారు. మరి అమ్మాయి ఎంఎస్, పెద్ద పెద్ద మేజర్ ఆపరేషన్స్ చేసే అమ్మాయి మరి రెడ్ హ్యాండెడ్గా పడ్డది. ఇక సర్టిఫికెట్ క్లోజ్ చేశారు. వైద్యం చేయడానికి వీల్లేదు. తిరిగి ఇంట్లో కూర్చోవాలి. మరి ఎంఎస్ చదవడం అంటే కనీసం 30 ఏళ్ళ దాకా కష్టపడి చదువుకుని మొత్తం పోయింది. కాబట్టి ఈ రాశి వాళ్ళు చదువుకునేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి. విద్య శాస్త్రాలు చేయొద్దు. ఉద్యోగం కూడా రావడం చాలా కష్టంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశి వాళ్ళు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోండి. ఈ కర్కాటక రాశి పరిస్థితి ఏమిటంటే 5 ఆదాయం 5 వ్యయం, 5 చోట్ల రాజపూజ్యం, 5 చోట్ల రాజావమానం. చాలా కష్టంగా ఉంది. మీరు డేట్ ఆఫ్ బర్త్ ద్వారా జాతకం చూపించుకోక తప్పదు. స్వస్తి.